రేవంత్ రెడ్డి సర్కారుపై నిరుద్యోగులు కదం తొక్కారు. జాబ్ నోటిఫికేషన్ల జాప్యంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. అందులో భాగంగా ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్లో నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అప్డేట్స్ ఏంటి యాసర్? రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగులు అయితే జంగ్ సైరన్ మోగించారు. ఏదైతే ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు అయితే రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మమ్మల్ని మోసం చేసింది, మా రేవంత్ రెడ్డి సార్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ నిరుద్యోగులు అయితే ప్రధానంగా ఆగ్రహం చేస్తున్నారు. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరుద్యోగులు పెద్ద నిరుద్యోగ ఆవేదన సభ నిర్వహిస్తున్నారు. నిరుద్యోగుల ఆవేదన సభకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిస్తున్న పరిస్థితి ఉంది. అటు నిరుద్యోగుల సభను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న అయినా నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వేదిక చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు కొంతమంది నిరుద్యోగ నేతలు ఉన్న వాళ్ళని అన్ని తెలుసుకొని చెప్పండి. లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని దొంగ హామీలు ఇచ్చింది. దాని తర్వాత 4000 భృతి ఇస్తా అన్నది. దాని తర్వాత రాజీవ్ యువ వికాసం అన్నది. దాని తర్వాత స్కూటీలు ఇస్తా అన్నది. దాని తర్వాత స్టడీ మెటీరియల్ ఇస్తా అన్నది. ఒక్కటి కూడా ఆచరణకు సాధ్యం కాలే. వాళ్ళ మీద పూర్తి విధేయత వినమ్రత ఉంది కాబట్టి 2.5 నెలలు అంటే దాదాపుగా 30 నెలలు అవుతుంది. ఈ నెలతోని డిసెంబర్ 2023 నుంచి తీసుకుంటే 30 నెలలు అవుతుంది. ఈ 30 నెలల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ రాగానే వాళ్ళ ప్రధాన సమస్య ఏం చెప్పింది? కొత్త ప్రభుత్వం బ్యూరోక్రాట్స్ తో కొంచెం కోఆర్డినేషన్ కావాలని ఒక ఫస్ట్ కాజ్ చేశారు. 3 నెలలు పూట ఎలా తీసుకురు. ఆ 3 నెలలు గడిచిన తర్వాత ఏం చెప్పారు? ఆ 3 నెలలు అయిపోయినాక మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. దాంతో 3 నెలలు అయిపోయినాక బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అదొక 3 నెలలు అయిపోయినాక శాంతికుమారి కమిటీ నివేదిక ద్వారా 33 జిల్లాలల్లో వివిధ శాఖలల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి అదొక 3 నెలలు పూట గడిచింది. అది దాంతో 3 నెలలు పూట కలిసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ సిలబస్ కమిటీ అని చెప్పి ఒక 3 నెలలు పూట గడిచింది. మళ్ళీ దాంతో ఏం చేశారు? మళ్ళీ యూపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పి అందరిని భర్తీ చేయాలని చెప్పి ఆ విధంగా ఒక 3 నెలలు పూట కలిసింది. అంటే దగ్గరగా వీళ్ళు అంటే ముందు నుంచే ఇది ఒక్కటన్నా ఆచరణ. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు అన్న ఒక 3 నెలలు కాలం గడిచింది. దాని తర్వాత సిలబస్ కమిటీ అన్నారు. దాని తర్వాత శాంతి కుమారి నివేదిక రిపోర్ట్లు వచ్చిన దాన్ని ఆచరిస్తున్నామని చెప్పారు. ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా 33 జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు. ఈ 30 నెలల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏందా అనేది ఒక ప్రశ్న. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 108 ఇవన్నీ రద్దు చేస్తాము. వాళ్ళు జీవో నెంబర్ 46 ఏం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రద్దు చేసి మీ ఉద్యోగంలో 20,000 పోస్టులు వేస్తామని చెప్పారు. మరి రీసెంట్ గా ఈవెన్ డీజీపీ కూడా ఒక డీజీపీ ఆయన సుప్రీం హోంశాఖలో ఆయన ల్యాండ్ ఆర్డర్ సంబంధించి సుప్రీం అతనితో కూడా అబద్దాలు ఆడారు. రీసెంట్ గా వచ్చినటువంటి ఇప్పుడు వచ్చిన డీజీపీ కూడా ఇతనితో కూడా రీసెంట్ గా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ఇతనితో కూడా అబద్దాలు చెప్పిస్తారు. అంటే రాజకీయ నాయకులు అబద్దం చెప్పడంతో పాటు వ్యవస్థలో బ్యూరోక్రాట్స్ తో కూడా అబద్దం చెప్పిస్తారు. ఈవెన్ ఈ మధ్యన టీజీపీఎస్ బోర్డు చైర్మన్ కూడా అబద్దాలు చెప్తారు. ఈ 30 నెలల నుంచి టీజీపీఎస్ బోర్డులో ఉన్న చైర్మన్ ఆ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 30 నెలల నుంచి ఓకే, ఇప్పుడు కొన్ని 1, 2, 3 అంటే నోటిఫికేషన్లలో జీవో నెంబర్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. వాట్ అబౌట్ రిమైనింగ్ మెగా డిఎస్సీ? బట్టి విక్రమార్క గారు చట్టసభలలో మెగా డిఎస్సీ 20,000తో మెగా డిఎస్ అన్నాడు. ఆ డిఎస్ ఎటుపోయింది? ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు వేసింది ఇప్పుడు 20 మంది చనిపోయారు. 20 మంది చనిపోతే ఇంతవరకు ఒక్కరిని కూడా పరామర్శించిన పరిస్థితి లేదు. బట్టల షాపులు ఓపెన్ చేస్తుండు, పోయి పెద్ద పెద్ద హోటళ్ళు ఓపెన్ చేస్తుండు, సినిమా హాల్ ఓపెన్ చేస్తుండు. ఒక ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఎన్నుకున్నది బట్టల షాపులు ఓపెన్ చేయడానికి, లేకపోతే సినిమా హాల్ ఓపెన్ చేయడానికి. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజు మొట్టమొదట మీరు మళ్ళొకసారి ఆ వీడియో చూడండి. కేవలం ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల వల్లనే అని చెప్పి మీరే చెప్పిర్రు. జస్ట్ మీరు గెలిచింది కూడా కేవలం లెస్ దెన్ 2%తో గెలిచిర్రు. దయచేసి నిరుద్యోగులను ఈ విధంగా నోటిఫికేషన్లు వేయకుండా వీరి ఆత్మహత్యలకు ఈ రోజు జరిగిన 20 ఆత్మహత్యలకు కూడా ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా దయచేసి మిగిలిన నోటిఫికేషన్లు అన్ని వేగంగా రేపు వచ్చే జూన్ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభలో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మాత్రం ఇక పరిణామాలు అనేది తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేస్తున్నారు. మీరు చెప్పండి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వం భర్తీ చేశాము అని అబద్దాలు ప్రకటిస్తుంది, భర్తీ చేసి మేమే ఇచ్చామని అబద్దాలు ప్రకటిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇగో అండి, అసెంబ్లీలో
కేటీఆర్ గారు అన్నారు, ఏమన్నారంటే ఒక తండ్రికి పుట్టిన పిల్లల్ని ఇంకొక తండ్రి నాకు పుట్టిరని చెప్పుకుంటున్నారు అని వరస్ట్ వడు వాడిండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకంటే వరస్ట్ వాడు ఏమనాలి? మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చిండ్రు, అది వేరే తండ్రికి పుట్టిన పిల్లలు మాకు పుట్టిరని చెప్పుకోవడం మీకు షీమునెత్తులు లేదా అన్నాడు. అలాంటి వాడు కూడా వాళ్ళు భరిస్తున్నారు అంటే వాళ్ళకి నిజంగా షీమునెత్తులు లేదనుకుంటాం. ఇక రెండోది ఏంటంటే వాళ్ళు అసెంబ్లీలో మేము 16,000 పైచీలకు ఉద్యోగాలు వేసినామని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి ఇంకెక్కడ వేసిరు? వాళ్ళు వేసినాయి కొత్త నోటిఫికేషన్లలో 16,000 వేసిరు, మొత్తం పాత నోటిఫికేషన్లే. అంతే అండి. మీరు చెప్పండి, రాహుల్ గాంధీ స్వయంగా చిక్కడపల్లి అశోక్ నగర్ వచ్చి 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు, ఇప్పుడు విస్మరిస్తున్నారు. అది గుర్తు చేసి కాంగ్రెస్ నేతలు ఏమంటున్న పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ నుంచి మా సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకొచ్చి ఆ రోజు మమ్మల్ని మీరు గన వాళ్ళకి 6 నెలల బుక్కులు పక్కన పెట్టేసి మీకు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళు ఉద్యోగాలు కూడా కొడితే మీకు ఉద్యోగాలు వస్తుందని మాకు 100 సార్లు చెప్పి మాకు నమ్మించి ఆ విధంగా మమ్మల్ని ప్రలోభాలు చేసి ఈ రోజు వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఈ నిరుద్యోగులు అనేది అసలు చెత్తలాగా అనిపించింది, చెత్తలాగా తీసిపడదెంగుతారు. ఎందుకంటే వీళ్ళ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళకి అసలు వీళ్ళు ఈ అవసరం లేని అనే విధంగా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, గతంలో వచ్చిన నోటిఫికేషన్లు మాకు తెలుసు, మేము చదువుకున్నాం, మేము డిగ్రీలు చేసినాం, పీజీలు చేసినాం, అన్ని చేసాం. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఏ డేట్ లో వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చింది అని మాకు అన్ని తెలుసు. అయినా కూడా వీళ్ళు ఏమంటున్నారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని ఒక్క దానికి 100 సార్లు చెప్పి దీన్ని నిజం చేయబోతున్నారు ఈ ప్రభుత్వం. మేము ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రమాణ స్వీకారం రోజు అదే ఎల్బీ స్టేడియంలో మేము నిరుద్యోగుల తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అంటారు. ఇది మీ ప్రభుత్వం అలా లేదు. ఇవాళ మీకు కనిపిస్తుంది, ఇవాళ ఇది నిరుద్యోగుల ఆవేదన సభని పెట్టుకున్నాం. విత్ పర్మిషన్ తో పెట్టుకుంటే మా నిరుద్యోగులకి పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వమా? ధర్నాకు పెట్టుకునే మాకు హక్కు లేదా? మేము మా ఆవేదన చెప్పుకునే హక్కు లేదా? ఎందుకు మీరు మా నిరుద్యోగులను ఎక్కడికక్కడ తెలుసుకున్నా ఎక్కడికి పోలీస్ స్టేషన్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు పర్మిషన్ తీసుకున్నాక కూడా మీరు అరెస్ట్ చేయడం దీన్ని? ఇది ప్రజాపాలన కింద వస్తుందా? మీ ప్రజాప్రభుత్వం కింద వస్తుందా? ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఇదే ఇంకోటి మన తీసుకొచ్చి ఒక జీవో తీసుకొచ్చారు. ఏం జీవో తీసుకొచ్చారు మీరు? ఏజ్ రిలాక్సేషన్ 34 నుంచి 44 తీసుకొచ్చారు. 34 నుంచి 44 తీసుకొచ్చారు. ఆ గతంలో ఎంత ఉండే? 34 నుండి 46 సంవత్సరాలు ఉండే. అది కూడా మొన్న నువ్వు ఆ జీవోలో ఏం తీసుకొచ్చు? ఏజ్ వయో పరిమితిని 34 సంవత్సరాల నుండి 44 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నారు. 1 ఇయర్ కి మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారా? 1 ఇయర్ కి నోటిఫికేషన్ ఇస్తున్నారా? ఆ నోటిఫికేషన్ 1 ఇయర్ లో నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుందా? ఆ జీవో 1 ఇయర్ వ్యాలిటీ అయిపోయిన తర్వాత మీరు మా నిరుద్యోగుల ఉద్యమాన్ని చల్లార్చడానికి ఇది తాత్కాలికంగా ఒక జీవోని తీసుకొచ్చి మా నిరుద్యోగులని నీరు గార్చే విధంగా చేస్తున్నారు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు మాకు ఇచ్చిన హామీ 2 లక్షల, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ, ఆ హామీని మీరు గన ఈ జూన్ 2 లోపల గాని మీరు నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలో యావత్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని మిత్రులు అందరూ కలిసి మేము ఖచ్చితంగా జూన్ 2 తర్వాత ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ప్రకటించి వాళ్ళకి మాకు ఎట్లా ఉద్యోగాలు రాకుండా మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చినో బరాబర్గా మీ ఉద్యోగాలు ఎట్లుంటాయో మా నిరుద్యోగుల సత్తా ఏంటో మీరు చూడబోతున్నారు కూడా. ఎందుకంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా రాక ముందు రోజు 40,000 ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు వచ్చి సభ నిర్వహించుకుని వెళ్ళారు. ఎటుపోయింది మీ 40,000 ఉద్యోగాలు? మీరు గ్రామ పంచాయతీ స్థానిక ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎటుపోయింది మీ 40,000 ఉద్యోగాలు? ఎటుపోయింది మీ మెగా డిఎస్? ఎట్లా పోయింది మీ 19,000 ఉద్యోగాలు ఉన్నాయని? ఎట్లా పోయింది? ఎక్కడ మాకు ఖచ్చితంగా మీరు మా నిరుద్యోగులకి ఏ ప్రభుత్వమైనా మోసం చేస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారు, మీరు మా సమస్య, మేము విద్యాశాఖ మా డిఎస్సి కావాలన్నా, మా సమస్య మన ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్య కావాలంటే మేము ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు మా సమస్య చెప్పుకోవడానికి. మాకు హోం సంబంధించింది హోం మంత్రి కూడా మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు? మాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో నిరుద్యోగులకి ఏజ్ రిలాక్సేషన్ 35 సంవత్సరాలు చేయని మీరు ప్రభుత్వము ఈ రోజు మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క జీవోని కూడా క్లియర్ చేయలేదు.
ఎక్కడ జీవోలు అక్కడే ఉన్నాయి. శాంతకుమారి కమిటీ వేసుకున్నారు, రకరకాల కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఎటుపోయినో, ఆ సిలబస్ కమిటీ ఎటుపోయిందో, ఆ ఉద్యోగాలు ఎటుపోయిందో, మాకు మాత్రం నిరుద్యోగులకి ఈ నయవంచన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది. ఖచ్చితంగా మేమంటున్నాం, ఈ రోజు ఈ నిరుద్యోగ ఆవేదన సభ నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. జూన్ 2 తర్వాత గానీ మాకు గానీ మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని తగ్గిన బుద్ధి మేము ఖచ్చితంగా చెప్తామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలని ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇందిరా పార్క్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలు చేయకపోతే జూన్ 2 వరకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. జూన్ 2 వరకు తమ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ ఆవేదన సభకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా ఈ నిరుద్యోగ ఆవేదన సభ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నేతలకు దమ్ముంటే నిరుద్యోగ ఆవేదన సభకు వచ్చి సమాధానం చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.